पूर्णज्ञं परमार्थमार्गवरदं सर्वज्ञपीठासनं संसारार्णवरारकं यतिवरं तत्त्वार्थसिद्धिप्रदं पारिव्राज्यशिरोमणिं श्रितपरं देवी कटाक्षान्वितं श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रीमच्छङ्करमाश्रितेस्तवरदं सर्वावतारं श्रये। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं लोकशङ्करं। శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం వివేక చూడమణిలో 57, 58 శ్లోకాలని చెప్పుకోబోతున్నాం. ఇవి చాలా చక్కటి శ్లోకాలు, వీటిని కూడా మనం విందాం. ముందుగా 57వ శ్లోకం. అవిద్యా కామకర్మాది పాశబంధం విమోచితుం కశక్నుయాద్వినాత్మానం కల్పకోటిశతైరపి. ఇప్పుడు దీని ప్రతిపదార్థాన్ని విందాం మనం. అవిద్య కామకర్మాది పాశబంధం అన్నారు. అంటే అవిద్య, కామము, కర్మ మొదలగు పాశముల యొక్క బంధమును విమోచితుం విడిపించుటకు ఆత్మానం వినా, ఆత్మానం వినా అంటే ఆత్మ అంటే ఇక్కడ తనకు తాను తప్ప అని. కహ ఎవడు, కల్పకోటిశతైరపి అన్నారు. అంటే వందల కొలది, కోట్ల కొలది కల్పాల చేతనైనను శక్నుయా సమర్థుడగుడు అని ప్రశ్నార్థకంగా అడుగుతున్నారనమాట. అంటే దీనికి ఏం చెప్తున్నారు? తాత్పర్యం, అవిద్య, కామము, కర్మ మొదలైన పాశబంధనాల నుండి మనంతట మనం ప్రయత్నించి విడివడాలే తప్ప ఎన్ని యుగాలు గడిచినా ఇతరుల వల్ల మన భవబంధాలు పోవు. అంటే స్వప్రయత్నం వల్లే బంధ విముక్తికి అవకాశం ఉంటుంది అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతోందనమాట. అవిద్యాదులలో పూర్వపూర్వము ఉత్తరానికి హేతు అనమాట. స్వస్వరూపం తెలియకపోవడం చేత, అంటే అవిద్య అది కదా మనకి, బాహ్య వస్తువులపైన కామం ఏర్పడుతుంది, అంటే కోరిక కలుగుతుంది, దానివల్ల ప్రవృత్తి ఏర్పడుతుంది. సాక్షాత్కారాన్ని పొందినవారు ఏమీ కోరుకోరు కదా. ఆత్మజ్ఞానాన్ని పొందిన వారి కోరికలన్నీ కూడా అక్కడే అణిగిపోతున్నాయి. ఆత్మను చూసిన తర్వాత వాడికి విషయ తృష్ణ కూడా నశించిపోతుంది అని శృతి చెప్తోంది. కామం లేకపోతే కర్మ ఎక్కడిది ఇంకా? యద్యద్ధి కురితే జంతు తత్తత్ కామన్య చేష్టితం అన్నారు. ప్రాణి ఏ పని చేసినానో అది అంతా కూడాను కామచేష్టే అంటూ స్మృతి చెప్తోంది మనకి. కాబట్టి అజ్ఞానం, ఆశ, ధర్మాధర్మాలనే పాశాల చేత ఏర్పడిన బంధాన్ని, అనాత్మధ్యాసను విమోచితుం అన్నారు. అంటే ఆత్మసాక్షాత్కారం లేకుండగానే విడవడానికి కల్పకోటి శతైరపి, కల్పముల యొక్క కోటులు, వాటి యొక్క శతముల చేత కూడా తాను తప్ప మరెవ్వరూ సమర్థులు అని అర్థం అన్నమాట. మనం తప్ప వేరే ఎవరు కూడాను సమర్థులు కారు. మనకి మనమే దాన్ని విడగొట్టుకోవాలి, దాని నుంచి దూరం అవ్వాలి అంటూ స్వస్వరూపాన్ని తనంతట తానే తెలుసుకోవాలి. అది లేనంత వరకు ఈ అజ్ఞానం నివారించడానికి వీలు కానటువంటిది అంటూ ఇందులో చెప్పడం జరుగుతోందన్నమాట. ఇక్కడ అవిద్య అంటే అజ్ఞానం, కామం అంటే కోరికలు, కర్మ అంటే చర్యలు, ఫలితాలు, పునర్జన్మ. ఈ చక్రం నుండి
బయటపడాలి అంటే ఆత్మజ్ఞానం తప్ప మరి ఏ మార్గము మనకి లేదనేస్తున్నారు శంకరుల వారు. మనిషి బంధనాలు 3 తాళ్లతో కట్టబడతాయట. అవి అవిద్య, కామము, కర్మం, మనం చేసే చర్యలన్నమాట. ఈ 3 కలిపితే సంసార పాశం మనకి. అది గొలుసు లాంటిది. అజ్ఞానం నుంచి కోరిక, కోరిక నుంచి కర్మ, కర్మ నుంచి ఫలితం, ఫలితం నుంచి మళ్ళీ పునర్జన్మ. ఈ చక్రాన్ని ఇంక విరిచేది ఎవరు? ఆత్మజ్ఞానం మాత్రమే. అది ఎవరికి రావాలి? మనంతట మనకే కలగాలి. ఆత్మజ్ఞానం తెచ్చుకోవాల్సింది ఎవరు అంటే మనమే. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధాభిజాయతే అంటూ మనకి భగవద్గీత శ్లోకం తెలియజేస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనందరికీ శరీర వ్యాధులు అంటే ఏమిటో తెలుసు. ఏదో ఒక శారీరక జబ్బు కూడా మనిషిని రోజంతా దుర్భరం చేసే శక్తి కలిగి ఉంటుంది. కానీ మనం ప్రతినిత్యం చాలా మానసిక రోగాలతో సతతం అవుతున్నట్టుగా మనకు తెలియదు అనమాట. మనం కామము, క్రోధము, లోభము మొదలైన వాటిని మానసిక వ్యాధుల్లాగా పరిగణించకపోవడం మూలంగా వాటితో మనం సతమతం అవుతున్నాం అన్నది మనకి తెలియడం లేదనమాట. మనస్తత్వం అనేది మానవ విజ్ఞానంలో ఒక భాగం. అయితే పాశ్చాత్యులు సూచించే విశ్లేషణ పరిష్కారం కూడా అసంపూర్తిగా ఉండి మనసు యొక్క వాస్తవ తత్వ విచారణకి ఒక అంచనా మాత్రమే అనిపిస్తుంది. కానీ శ్రీకృష్ణ పరమాత్మ మనసు యొక్క పనితీరు మీద సంపూర్ణమైన లోతైన అవగాహన కల్పించాడు. మనం ఏదేని ఒక వస్తువులో ఆనందం ఉంది అని పదే పదే అనుకుంటే మనస్సుకి ఆ వస్తువుతోటి మమకారం ఏర్పడుతుంది. ఒక తరగతిలో ఉన్న కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు అమాయకంగా అందరూ కలిసి పనిచేసుకుంటున్నారు అనుకుందాం. ఓ రోజు ఒక అబ్బాయి ఒక అమ్మాయిలో ఏదో గమనించి తనదవుతే బాగుండు అని అనుకుంటాడు. ఆ ఆలోచన నిరంతరం మనస్సులో తిప్పడం వల్ల అతని మనస్సుకి ఆవిడ పట్ల అనురక్తి ఏర్పడుతుంది. అతను తన స్నేహితులతోటి ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తున్నానని, తన మనస్సు నిరంతరం ఆమె చుట్టే తిరుగుతూ ఉంటుందని, చదవలేకపోతున్నానని చెప్తాడు. మేమందరం తరగతిలో అమ్మాయితో కలిసి పనిచేస్తున్నాము, మాకెవరికి ఆమె మీద పిచ్చి వ్యామోహం లేదని తన స్నేహితులు వాడిని ఎగతాళి చేస్తారు. ఎందుకు ఆ అబ్బాయి ఆమె కోసం తన నిద్రను చెడగొట్టుకొని ఇంకా తన చదువును పాడు చేసుకుంటున్నాడు? ఎందుకంటే అతను ఆ అమ్మాయిలో తనకి కావాల్సింది ఏదో ఉంది అని పదే పదే అనుకోవడం వల్ల అతని మనస్సుకి ఒక ట్రైనింగ్ ఇచ్చేస్తాడు. ఆ మమకార బంధం ఏర్పడిపోతుంది. ఇప్పుడు ఈ అనురాగం దాని మట్టుకైతే అది అంత హానికరం ఏమీ కాదు అని అనిపిస్తుంది. కానీ ప్రమాదం ఎప్పుడంటే అనురాగం నుండి కోరిక వచ్చేస్తుంది. ఆ కోరిక నెమ్మదిగా 2 సమస్యలను సృష్టిస్తుంది. ఒకటి లోభం అంటే అత్యాశ, మరొకటి క్రోధం. కోరికలు తీరడం వల్ల అత్యాశ కలుగుతుంది. జిమి ప్రతిలాభ లోభ అధికాయి అంటూ రామచరితమానస్లో కోరికలను తీర్చుకుంటే అది అత్యాశకు దారితీస్తుంది. కాబట్టి వాంఛనలను తృప్తిపరచడం ద్వారా వాటిని పోగొట్టుకోలేము అంటూ యథార్థ సత్యాన్ని మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. యత్ పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రీః నా దుహ్యంతి మనఃప్రీతం పుంసః కామః తస్యతే అంటూ భాగవతం కూడా మనకి చెప్పింది. ప్రపంచంలో సమస్త సంపదలు, విలాసాలు, భోగవస్తువులు లభించినా సరే వ్యక్తికి తృష్ణ చల్లారదు. కాబట్టి దుఃఖానికి మూల కారణం కోరికలే. ఇవి తెలిసిన వారు వాటిని పరిత్యజించాలి అంటూ చెప్పడం జరిగిందనమాట. అంటే ఈ కోరికలనే పాసం నుంచి మనం విడగొట్టుకోవాలి. పరాంచి ఖాని వ్యతృణాత్ స్వయంభూః తస్మాత్ పరాంగ పశ్యతి నా అంతరాత్మన్ కశ్చిత్ ధీరః ప్రత్యేగాత్మనమైక్షద్ ఆవృత్త చక్షురామృతత్వం ఇచ్చన్ అంటూ కఠోపనిషత్తు మనకి చెప్తుందనమాట. అంటే పరమేశ్వరుడు మనకి చక్షువులను, ఇంద్రియాలను బహిర్ముఖంగా ప్రవర్తించేట్టుగా ఇచ్చారు. అందుకే మనుషులం ఎప్పుడు కూడాను బయట ప్రపంచాన్ని బయట వాటితో ముడిపడి ఉంటాం అన్నమాట. కానీ జ్ఞాని ఎవరైతే, మోక్షేచ్ఛ కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేత్రాలు ఎప్పుడూ కూడాను అంతర్ముఖంగా ఉంటాయి. వాళ్ళు ప్రత్యేగాత్మనే చూస్తారు అంటూ చక్కటి కఠోపనిషత్తు వాక్యం కూడా మనకి అదే తెలియజేస్తుంది. నేటి ప్రపంచంలో మన పరిస్థితి ఎలా ఉంది అంటే,
ఎక్కువ సంపాదించాలి, ఇంకా పెద్ద ఇల్లు కావాలి, ఇంకా పేరు కావాలి. ఈ కోరికలకు అంతం ఉండదు. దాని ఫలితం ఒత్తిడి, అసంతృప్తి, మానసిక అశాంతి. వేదాంతం ఏం చెప్తోంది? సంతోషం వస్తువుల వల్ల కాదు, మన అంతర్గత జ్ఞానం వల్ల వస్తుంది అని చెప్తోంది. కాబట్టి అది ఆ జ్ఞానాన్ని సంపాదించవలసింది మనమే. 58వ శ్లోకాన్ని చెప్పుకోబోతున్నాం. న యోగేన న సాంఖ్యేన కర్మణా నో న విద్యయా బ్రహ్మాత్మైకత్వబోధేన మోక్షసిద్ధ్యతి నాన్యథా. ఇప్పుడు మనం దీనికి ప్రతిపదార్థాన్ని విందాము. యోగేన, యోగ శాస్త్రం చేత, న కాదు, సాంఖ్యేన, సాంఖ్యశాస్త్రం చేత, న కాదు, కర్మణ, యజ్ఞాది కర్మల చేత, న కాదు, విద్యయా, సగుణోపాస రూపమగు విద్య చేత, న కాదు అంటున్నారు. మోక్ష, మోక్షము, బ్రహ్మాత్మైకత్వబోధేన, బ్రహ్మాత్మైకత్వ జ్ఞానం చేత మాత్రమే, సిద్ధ్యతి, సిద్ధిస్తుంది, అన్యథ, మరొక విధంగా, నా కాదు అన్నారు ఇక్కడ. అంటే మోక్షం అనేది యోగం వల్ల సిద్ధించదు, సాంఖ్యం వల్ల సిద్ధించదు, కర్మాదులు యజ్ఞాది కర్మాలు చేస్తారు కదా, దానివల్ల కూడా లభించదు. అపర విద్య అయితే ఉంటుందో దానివల్ల, విగ్రహారాధన ఇలాంటివి ఉంటాయి, దానివల్ల కూడాను ఏమీ లభించదు. బ్రహ్మాత్మైక భావన వల్ల మాత్రమే, బోధ వల్ల మాత్రమే, అంటే జీవుడు బ్రహ్మ ఒకటే జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే మోక్షం లభిస్తుంది, ఇంక దేనివల్ల ఇది లభించదు అంటూ నిర్ధారించారనమాట ఇక్కడ మనకి. మోక్ష అంటే బ్రహ్మస్వరూపంతో ఉండడం అనే లక్షణం గల మోక్షం. బ్రహ్మాత్మైకత్వబోధేన, బ్రహ్మము యొక్క, ఆత్మ యొక్క ఏకత్వం అనగా అభేదము, దాని యొక్క బోధ, సాక్షాత్కారం అనే దాని చేత సిద్ధ్యతి, అభివ్యక్తం అవుతుంది అంటున్నారు మనకి ఇక్కడ. మరొక ప్రకారంగా ఇది రాదు అంటూ చెప్తున్నారనమాట. ఈ ఇతర ప్రకారాలు ఏమిటి అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. భేదాన్ని బోధించే యోగశాస్త్రం వల్ల కలిగిన జ్ఞానం చేత మోక్షం సిద్ధింపదు, లేదా చిత్తవృత్తి నిరోధ రూపము యోగము చేత మోక్షం రాదని అర్థం. ఇలాగే సాంఖ్యేన అన్నారు, అంటే నానాత్మక విషయకమైన కపిల మహర్షి చేత రచించబడ్డటువంటి సాంఖ్యశాస్త్రం వల్ల కలిగిన జ్ఞానం చేత కూడా మనకి మోక్షం రాదు. కర్మణ, పూర్వకాండ విహితమైనటువంటి యజ్ఞాది కర్మల చేత కూడాను సిద్ధించదు. విద్యయ, ఉపనిషత్తుల్లో విహితమైనదని సగుణోపాస రూపమైనటువంటి విద్య చేత కూడాను కైవల్య రూపమైనటువంటి మోక్షం సిద్ధించదు అన్నారు. యోగా సాంఖ్యశాస్త్రాల వల్ల కలుగు జ్ఞానం భేద విషయకమైంది అంటున్నారు ఇక్కడ. ఈ ఆత్మస్వరూప విషయంలో ఏమాత్రం భేదబుద్ధి చేసినా అతనికి భయమే కలుగుతుంది అని చెప్పిందనమాట శృతి మనకి. ఆ యోగ సాంఖ్యాది శాస్త్ర భేదం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానం ఏమాత్రము అభయసిద్ధికి ప్రాప్తం కాదు ఎప్పటికీ కూడాను అన్నారు. నాస్య కృత కృతేనాకృత, కృతమైన కర్మచేత అకృతమైన మోక్షం కలగదు అంటున్నారు. అమృతత్వస్య నాశాస్తి విత్తేన అన్నారు. ధనము చేత, అంటే ధన సాధ్యమైన కర్మచేత అమృతత్వం ఆశించడానికి వీల్లేదు అనే శృతులు కర్మ నిత్యంగా మోక్షాన్ని వ్యంజింపజాలని చెప్తున్నాయన్నమాట ఇక్కడ. ఇవ్వవు అంటే డైరెక్ట్గా అవి మోక్షాన్ని ఇవ్వదు ఆ కర్మ అన్నది అని చెప్తున్నారు. చివరికి మనం ఎలాగైనా కర్మకాండ చేసినా కూడాను, కర్మ ద్వారా మనం దేవుణ్ణి పొందాలని చేసినా కూడాను చివరికి జ్ఞానం వచ్చిన తర్వాతే ఆ కర్మ నుంచే మనం జ్ఞానాన్ని పొందుతాం, చివరికి దాని నుంచే వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనకి బ్రహ్మ మరియు ఆత్మ ఒకటే అనే జ్ఞానం ద్వారానే విముక్తి మనకి వస్తుంది, వేరే మార్గం ఏమీ లేదు అంటూ చెప్తున్నారన్నమాట. ఈ యోగము, ఈ తత్వశాస్త్రము, ఈ కర్మ, ఈ విద్య ఇవన్నీ కూడాను ఆధ్యాత్మిక మార్గంలో అనేక రకాల సాధనలు, కానీ ఇవన్నీ సహాయకాలు మాత్రమే. చివరికి విముక్తి వచ్చేది ఆత్మే బ్రహ్మం అనే జ్ఞానం, ఇది అద్వైత జ్ఞానం, ఇదే విముక్తిని తీసుకొస్తుంది. వేదాంతం ప్రకారం మనిషి సమస్య ఒకటే, అజ్ఞానం, తన అసలు స్వరూపం తెలుసుకోకపోవడం. ఆ అజ్ఞానం వల్ల నేను శరీరము, నేను మనస్సు, నేను వ్యక్తి అని భావిస్తూ ఉంటాడు. అసలు గుర్తుపట్టింది ఏంటంటే పరిమిత జీవి కాదు, అనంత చైతన్యం నేను అన్నది గుర్తించలేకపోతాడనమాట.
భగవద్గీతలో చెప్తారు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే. అనేక జన్మల తర్వాత జ్ఞాని గ్రహిస్తాట వాసుదేవ సర్వం అంటూ. అంటే సర్వం బ్రహ్మే అని అప్పుడు గ్రహిస్తాట అనేక జన్మల తర్వాత. యదా భూత పృథక్ భావం ఏకస్థం అనుపశ్యతి అంటూ చెప్పడం జరుగుతోంది. అంటే జీవులు వేరువేరుగా కనిపించినా అన్నీ ఒకే సత్యంలో ఉన్నాయని జ్ఞాని గ్రహిస్తాడు. ఆ తత్వమే, ఆ గ్రహించడమే బ్రహ్మాత్మ ఐక్యం అంటూ ఇక్కడ చెప్పడం జరుగుతోంది. మన ఈ రామాయణంలో మనకి హనుమంతుడి మాట ఒకటి, ప్రసిద్ధమైన మాట ఒకటి ఉంటుంది. హనుమంతుడు రాముడితో అంటారన్నమాట, దేహ దృష్టిలో నేను నీకు సేవకుడిని, జీవ దృష్టిలో నేను నీ భాగాన్ని, ఆత్మ దృష్టిలో నువ్వు నేనే. ఈ బ్రహ్మాత్మ ఐక్యాన్ని మనం తెలుసుకోగలగాలి, అనుభవించాలి. అనుభవించినప్పుడే అది మనకు తెలుస్తుంది. జ్ఞానం వస్తే భయం, అసూయ ఇవన్నీ తగ్గిపోయి శాంతి పెరుగుతుంది. అప్పుడే మనకి ఆ మోక్ష మార్గం తెరయబడుతుంది అన్నమాట. ఆత్మే బ్రహ్మ అనే సత్యం మనం గ్రహిస్తాం. మనిషి పరిమిత జీవి కాదు, అతను అనంత చైతన్య స్వరూపుడు అన్నది తెలుసుకోగలుగుతాం. ఇలాంటి చక్కటి శ్లోకాల్ని మనకు అందించిన పరమ పూజ్యులు శంకర భగవత్పాదుల వారికి శిరస నమస్కరిస్తూ మరోసారి మనం రేపు ఈయన వాక్యాల్ని మరింతగా చెప్పుకుంటూ ముందుకు వెళ్దాం. అంతవరకు స్వస్తి. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.